లైంగిక వేధింపుల కేసులో అరెస్టై చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జానీ మాస్టర్ను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు ఆయన్ను పోలీసులు విచారించనున్నారు. అత్యాచారం దాడి కేసులో మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. దీంతో అతన్ని నార్సింగి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. బాధితురాలి ఆరోపణలపై జానీ మాస్టర్కు ప్రశ్నలు సంధించనున్నారు. లైంగిక వేధింపులు పోక్సో కేసుతో జానీ మాస్టర్ పరారీలో ఉండగా ఈ నెల 19న సైబరాబాద్ పోలీసుల బృందం గోవాలో అరెస్టు చేసింది. ఆ తర్వాత హైదరాబాద్కు తరలించి విచారణ అనంతరం ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అటు జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో నార్సింగి పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు 2019లోనే జానీ మాస్టర్కు బాధితురాలికి మధ్య పరిచయం ఏర్పడినట్టు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్గా చేర్చుకున్నట్లు పోలీసుల రిపోర్టులో తెలిపారు. 2020లో ముంబైలోని ఓ హోటల్లో జానీ మాస్టర్ బాధితురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తారని బెదిరించినట్లు రిపోర్టులో ప్రస్తావించారు పోలీసులు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలిని బెదిరించినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. 2020లో తన దగ్గర పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగికంగా దాడికి పాల్పడి ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలు ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్పై పోక్సో కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. బాధితురాలు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగికి బదిలీ చేశారు. అతడిపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టి జానీ మాస్టర్ను అరెస్టు చేశారు. ముంబైలో ఓ సినిమా చిత్రీకరణ నిమిత్తం జానీ మాస్టర్తో పాటు మరో 2 సహాయకులు వెళ్దామని అక్కడ హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం ఎవరికైనా చెబితే పని నుంచి తొలగిస్తారని, సినిమా పరిశ్రమలో ఎప్పటికీ పని చేయలేవని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి జానీ భాషా అలియాస్ జానీ మాస్టర్ని ఎట్టకేలకు రంగారెడ్డి కోర్టు పోలీస్ కస్టడీకి అనుమతించింది. 4 రోజుల పాటు జానీ భాషను కస్టడీలోకి అనుమతించిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే నార్సింగ్ పోలీసులు చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నటువంటి జానీ భాషని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. మరి కాసేపట్లోనే నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించి అతని సుదీర్ఘంగా 4 రోజుల పాటు ఎందుకంటే లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై మహిళ చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించిన అన్ని విషయాలపై కూడా జానీ భాషని పూర్తిగా పోలీసులు సమగ్రంగా విచారించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఇప్పటికే జానీ భాషపై సెక్షన్ 376 అత్యాచార కేసుతో పాటు 323, 506తో పాటు పోక్సో యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేశారు. ఎందుకంటే తాను మైనర్గా ఉన్నటువంటి సమయంలోనే ముంబై తీసుకువెళ్లి అత్యాచారం చేశాడంటూ కూడా బాధితురాలు పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ వాంగ్మూలం బేస్ చేసుకొని ఇప్పటికు జానీ భాషకు సంబంధించిన దాంట్లో పోక్సో యాక్ట్ కూడా పోలీసులు నమోదు చేశారు. ఇటీవల కాలంలో పోలీసులు ఎప్పుడైతే కేసు నమోదు చేశారో అప్పటి నుంచి జానీ భాష అబ్స్కాండింగ్లో ఉన్నాడు. అయితే గోవాలో ఇటీవల అతన్ని అదుపులో తీసుకోవడం, అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఉప్పరపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో అతన్ని ఈ నెల అంటే 3వ తేదీ వరకు, నెక్స్ట్ మంత్ 3వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఉప్పరపల్లి కోర్టు ఆదేశాలు చేసింది. అయితే జానీ భాషను కస్టడీలో తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్లుకొస్తాయి. ఎందుకంటే ఏ ఉద్దేశంగా అతని కొరియోగ్రాఫర్గా జాయిన్ చేయించుకున్నాడు, ఎక్కడెక్కడ లైంగిక దాడికి పాల్పడ్డారు, ఈ బెదిరింపులకు ఎక్కడెక్కడ బెదిరింపులకు గురి చేశాడు, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై పూర్తిగా నివృత్తి చేసేందుకు, ఎవిడెన్స్ కలెక్ట్ చేసేందుకు అతన్ని విచారించిన అవసరం ఉందని పోలీసులు భావించారు. ఈ నేపథ్యంలోనే వారం రోజుల పాటు అతన్ని కస్టడీ కోరుతూ నార్సింగ్ పోలీసులు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కానీ కోర్టు 4 డేస్ మాత్రము కస్టడీకి అనుమతించింది. ఈ రోజు నుంచి శనివారం వరకు, వచ్చే శనివారం వరకు అతని పోలీస్ కస్టడీకి అనుమతించింది. న్యాయవాది సమక్షంలో జానీ మాస్టర్ని విచారించాలి, 3rd డిగ్రీ ఎక్కడ కూడా ఉపయోగించొద్దంటూ కోర్టు చాలా క్లియర్గా ఆదేశాలు ఇచ్చింది పోలీసులకు. ఈ రోజు అతన్ని కస్టడీ తీసుకున్న పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఈ రోజు నుంచి ఈ శనివారం వరకు 4 రోజుల పాటు జానీ భాషని పూర్తిగా సమగ్రంగా విచారించే అవకాశం ఉంది. విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా పోలీసులు నమోదు చేసుకునే అవకాశం ఉంది. బాధితురాలు చేసినటువంటి అన్ని ఆరోపణలకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా తన ముందు ఉంచి మొత్తం కూడా పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. మొత్తం మీద దీనికి సంబంధించిన జానీ మాస్టర్ మరి ఎలాంటి సమాధానాలు చెప్తారు, తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయని మాత్రం చూడాల్సి చెప్పారు. ప్రస్తుతం అయితే జానీ భాషని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కొద్దిసేపటి చెంచల్గూడ జైలు నుంచి అతని కస్టడీలో తీసుకొని నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తరలించారు.
సునీల్, అంటే కస్టడీలో ఎటువంటి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది? ముఖ్యంగా బాధితురాలను ఏమైనా అక్కడికి పిలిపించి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి ఏమైనా విచారణలో ప్రశ్నలు సంధించే అవకాశం ఏమైనా ఉన్నాయా? ఎస్, అయితే బాధితురాలు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వాంగ్మూలాన్ని బేస్ చేసుకుని అతనిపై ప్రశ్నల వర్షం కురిపించే అవకాశం ఉంది. ఎందుకంటే 2019లో అతను పరిచయం అయింది. ఆ తర్వాత అతను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఎందుకు జాయిన్ చేసుకోవాల్సి వచ్చింది? కేవలం తన లైంగిక వాంఛలు తీర్చుకోవడానికే దుర్దేశపూర్వకంగానే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ చేయించుకున్నాడని ఇప్పటికే బాధితురాలు చెప్తుంది. కాబట్టి దానికి సంబంధించిన దాంట్లో మరి ముంబై ఒక అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినటువంటి సమయంలో, మైనర్గా ఉన్నటువంటి సమయంలో ముంబై ఒక హోటల్లో లైంగిక దాడికి పాల్పడారని బాధితురాలు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ విషయాలన్నిటిపై కూడా పోలీసులు నివృత్తి చేయాల్సి, అతని యొక్క స్టేట్మెంటు, అతని వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీనికి సంబంధించిన ప్రశ్నలు మాత్రం ఎక్కువగా ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఒకవేళ అవసరం ఉంటే బాధితురాలు సైతము ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ప్రశ్నలు మొత్తం కూడా ఆమె ఇచ్చినటువంటి అన్ని ఆధారాలు ముందుంచి ప్రశ్నించే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో జానీ భాషా సతీమణి భార్య సుమలత అలియాస్ అయేషా పాత్ర కూడా ఉంది. కాబట్టి మరి ఆమెను కూడా పిలిచి విచారిస్తారు. ఎందుకంటే ఆమె కూడా బెదిరింపులకు గురి చేసిందని చెప్తుంది బాధితురాలు. కాబట్టి ఆమెను సైతం ఇద్దరిని పిలిచి విచారిస్తారనేది కూడా చూడాల్సి చెప్పవచ్చు. దీంట్లో ప్రధానంగా జానీ భాషకు సంబంధించిన దాంట్లో అనేక ఆరోపణలు కూడా వినపడుతున్నాయి. కాబట్టి ఆ ఆరోపణలన్నీ కూడా నివృత్తి చేయాల్సింది పోలీసులు భావిస్తున్నారు. ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, ఆయన దగ్గర స్టేట్మెంట్ నమోదు చేస్తారు, మొత్తం రికార్డ్ చేసి మళ్ళీ కోర్టుకు ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెక్షన్ 376తో పాటు ఫోక్సో యాక్ట్, దాదాపు 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష ఉన్నటువంటి ఈ ఫోక్సో యాక్ట్ చాలా సీరియస్ యాక్ట్. కాబట్టి దీనికి సంబంధించిన దాంట్లో పోలీసులు పిన్ టు పిన్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కోర్టులో అది ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించే పనులు మాత్రం పోలీసులు పడ్డారు. ఇందులో భాగంగానే జానీ భాషని 4 రోజుల పాటు పోలీస్ కస్టడీకి రంగారెడ్డి కోర్టు అనుమతించింది. కాబట్టి ఈ రోజు నుంచి ఈ శనివారం వరకు జానీ భాషపై పూర్తిగా ప్రశ్నల వర్షం కురిపించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకుని కోర్టు కూడా మళ్ళీ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ సునీల్.